హాయ్ గాయ్స్, ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం బంగాళాదుంపలు తీసుకొని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. బంగాళాదుంప ముక్కల్ని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంపల్లో ఉండే పిండి పదార్థం అంతా బయటికి పోతుందండి. బాగా క్లీన్ చేసుకున్న బంగాళాదుంపల్ని వేరే గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్ని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికాక ఒకసారి చెక్ చేసుకొని బంగాళాదుంపల్లో ఉన్న వాటర్ అంతా వంపేసి ముక్కలని పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు వంపకుండా అలాగే ఉంచేస్తే ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే పోపు దినుసులు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక ఎండుమిర్చి, చితక్కొట్టిన 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక ఆనియన్ యాడ్ చేస్తానండి. తరిగిన 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేశాను. మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఒకసారి అంతా కలుపుకొని ఉడికించిన బంగాళాదుంప ముక్కలను యాడ్ చేస్తున్నాను. బంగాళాదుంప ముక్కలు యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసి అలా వెళ్ళిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు బంగాళాదుంపలను ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో పప్పల పొడి యాడ్ చేస్తున్నానండి. పప్పల పొడి యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.